వార్త 24:21-22 చూద్దాం. మరొకరు ప్రకటన 12:14 చూడండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోవు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. హల్లెలూయా. ఎంతటి శ్రమ అంటే యూదులకు, ఇశ్రాయేలీలకు భయంకరమైన శ్రమ. దేవుడే, యేసు ప్రభువే చెప్పాడు, లోకం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏ దేశంలో ఏ మనిషికి అంత శ్రమ రాలేదు. అది భయంకరమైన శ్రమ. ఉగ్రత దినాలలో ఇశ్రాయేలీల పరిస్థితి ఇది. ఆ టైంలో కనుక దేవుడు కలగ చేసుకోకపోతే ఒక్క మనిషి కూడా మిగలడు. ఇది ఎప్పుడు జరిగింది? 7 సంవత్సరాలలో 3.5 సంవత్సరాల కల్లా అంత్యక్రీస్తు మీద తిరగబడినప్పుడు యెరూషలేము అంతా రక్తము ఏరులై పారిందట. ఎక్కడ వాళ్ళని అక్కడ శిరఛేదనం చేసి, కాళ్ళు చేతులు తీసి, గర్భిణుల పొట్టలు చింపి చీల్చి చంపుతూ ఉంటే యెరూషలేము వీధులన్నీ రక్తముతో నిండుకుంటాయట. ఎందుకు? యేసయ్య రక్తం ఒలికించారు కాబట్టి. ఇశ్రాయేలీల పరిస్థితి అలాగుంటది. దేవుడు కలగ చేస్తున్నాడు కనుక మిగతా వారందరూ అరణ్యములకు కొద్దిమంది పారిపోతే దేవుడు వారిని దాస్తాడు. అదే రాయబడి ఉంది. ప్రకటన 12:14. మత్తయిలో చూసా, వారు యూదయలో వారు కొండలకు పారిపోవాలి. ఎప్పుడు పారిపోతారంటే 3.5 సంవత్సరాల తర్వాత. ప్రకటన 12:14. అందువలన ఆమె అంటే ఇశ్రాయేలీయులు అరణ్యములో తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజ రెక్కలు ఆమెకి ఇవ్వబడెను. అచ్చక ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక